గైస్, ఒక హంతకుడిని పట్టుకోవాలంటే మీరు పోలీస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా వాళ్ళ ఆలోచించాలి. ఈ స్టోరీలో ఎల్ ఆలోచిస్తాడు, లైట్ కూడా ఆలోచిస్తాడు. రెండు కరెక్ట్ గానే అనిపిస్తాయి, కానీ ఒక్కడే డేంజరస్. లాస్ట్ వీడియోలో లైట్ యామగామి డెత్ నోట్ దొరికిన తర్వాత కిరా అనే పేరుతో ఒక న్యూ జస్టిస్ క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ గేమ్ లో సెకండ్ ప్లేయర్ ఎంటర్ అవుతాడు. ఇది లాస్ట్ వీడియోలోనే చెప్పేశా, అతని పేరే ఎల్. ఇంకా లాస్ట్ వీడియోని చూడకపోతే ఫాస్ట్ గా చూసేయండి, ఎందుకంటే మీకు స్టోరీ అర్థం కావాలి కదా. సో ఇక ఈ వీడియో స్టార్ట్ చేస్తే ఎల్ ఫేస్ ని, నేమ్ ని, లొకేషన్ కూడా హైడ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి అటెన్షన్ తో అవసరం లేదు. అతనికి కావాల్సింది అసలు నిజమేంటి, అసలు ఈ జనాలందరూ ఎలా చనిపోతున్నారు అనేదే అతనికి కావాలి. ఎల్ నమ్మకం ఏంటంటే జస్టిస్ అంటే పనిష్మెంట్ కాదు, జస్టిస్ అంటే క్రిమినల్ ని అర్థం చేసుకోవడం. వరల్డ్ లో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, కానీ ఎల్ అబ్జర్వ్ చేసేది టైమింగ్. కిరా చేసిన హత్యలన్నీ జపాన్ టైం ఫాలో అవుతున్నాయి. స్కూల్ అవర్స్ లో కిల్లింగ్ స్టాప్ అవుతుంది. ఎల్ కన్క్లూజన్ ఏంటంటే కిరా ఒక స్టూడెంట్ అండ్ కిరా ఈస్ ఇన్ జపాన్. లైట్ గా షాక్ అవుతారు. ఫస్ట్ టైం లైట్ రియలైజ్ అవుతాడు, నేను అలోన్ కాదు ఈ గేమ్ లో. లైట్ కాన్ఫిడెంట్ గా కనిపించిన లోపల ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, కాస్త భయం అనేది వస్తుంది. లైట్ థింగ్స్ ఏంటంటే ఈ మనిషి నన్ను అర్థం చేసుకున్నాడు, ఎవరన్నా మన గురించి అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు మనల్ని నాశనం చేయగలుగుతారని లైట్ కి అర్థమవుతుంది. ఎల్ FBI ఏజెంట్స్ ని జపాన్ కి పంపిస్తాడు. లైట్ రెస్పాన్స్ క్లామ్ గా ఉంది, అంత నార్మల్ గా ఉంది అని చెప్తారు. బస్ హిజాక్సిన్, పెన్ ట్రాప్, హార్ట్ అటాక్ టైమింగ్ అన్ని ర్యాండమ్ గా కాదు, అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఈ మూమెంట్ లో లైట్ కంప్లీట్ విలన్ లా బిహేవ్ చేశాడు. ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే వార్ లో గెలవాలంటే కొన్ని పీసెస్ ని సాక్రిఫైస్ చేయాలి. లైట్ కూడా ఇన్నోసెంట్ ఏజెంట్స్ ని సాక్రిఫైస్ చేశాడు. ఎల్ కి ఒక డేంజరస్ నిజం అర్థమైంది. కిరాకి కనిపించాలి అనుకుంటాడు, కిరాకి రికగ్నైజ్ కావాలి. అదే లైట్ బిగ్గెస్ట్ వీక్నెస్. ఎందుకంటే నిజమైన దేవుడికి ఫాలోవర్స్ అవసరం లేదు, ఫాలోవర్స్ కావాల్సింది మనుషులకే అని. కాలేజీ సీన్, ఎల్ డైరెక్ట్ గా లైట్ ని కలుస్తాడు. స్మైల్, హ్యాండ్ షేక్, కానీ లోపల వార్. ఎల్ చెప్తాడు నేనే ఎల్ అని. లైట్ కూడా నవ్వుతాడు, కానీ లోపల పానిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శత్రువు వాడే, తన పక్కనే కూర్చున్నాడు. ఇక్కడితో మన 18 ఎపిసోడ్స్ ఖతం. లాస్ట్ వీడియోలో 7 ఎపిసోడ్స్ ని కవర్ చేసా. ఈ వీడియోతో పాటు కలిపితే టోటల్ గా 18 ఎపిసోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసా. అదేంటి బ్రో, ఇంత తక్కువ మినిట్స్ లోనే అంత స్టోరీ ఎలా చెప్పావు అని మీరు అనొచ్చు. నేను ఓన్లీ మెయిన్ స్టోరీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. డెత్ నోట్ ఈ ఫేస్ లో చెప్పేది మోరాలిటీ లేకుండా ఇంటెలిజెన్స్ ఉంటే డేంజర్, లిమిట్స్ లేకుండా జస్టిస్ ఉంటే డిక్టర్మేషన్ అంటే ఒక్కడే అంతా రూల్ చేయాలని, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పవర్ ఉంటే డిస్ట్రక్షన్. లైట్ కి కావాల్సింది ఈ మనుషులందరూ ఎలా చనిపోతున్నారు, ఈ మనుషులందరినీ ఎవరు చంపుతున్నారు, అసలు నిజమేంటి. లైట్ కి కావాల్సింది కంట్రోల్. ఈ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ట్రస్ట్ గా ఉండేది ఎవరు, హ్యాండ్ కఫ్స్ వేస్తారా లైట్ కి, మెమరీ ఎవరు లాస్ అయ్యారు, నెక్స్ట్ డెత్ ఎవరిది. క్వశ్చన్ ఏంటంటే లైట్ హీరోనా విలనా, ఎల్ కరెక్టా రాంగా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూసేయాలి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.